నమస్కారం గురుగారు. వాసుదేవ. గురుగారు, దేవుడు సర్వాంతర్యామి అని అంటూ ఉంటాం. మరి ఎందుకని ఖచ్చితంగా దేవాలయాలకి అంటే ఒక్కొక్కరికి అనువుగా సోమవారం అని, ప్రతి సోమవారం అని, ప్రతి మంగళవారం అని ఎవరికి అనువుగా ఎవరి భక్తికి తగ్గట్టుగా వాళ్ళు దేవాలయాలకు వెళ్తుంటారు. దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు దేవాలయాలకు ఎందుకెళ్ళాలి? దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా నేను చెప్తా. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఒక శాస్త్రం ఉందన్నమాట. దేవాలయంకి ఎందుకు వెళ్ళాలంటే రూపం, భగవంతుడు ఎలా ఉంటాడు అనేది ఎవరికీ తెలియదు. కానీ మన సనాతన ధర్మంలో ఈ కలియుగం అవచ్చు, త్రేతాయుగం అవచ్చు, ద్వాపరయుగం అవచ్చు, సతయుగం అవచ్చు, ఈ 4 యుగాల్లో భగవంతుడికి రూపం అనేది ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. భగవంతుడికి రూపం కావాలి. అందుకే చాలామంది అంటారు భగవంతుడు నిద్రపోతే ప్రపంచం ఆగిపోతుంది. అవును, అవును గురుగారు. భగవంతుడికి కనురెప్పలు ఉండవు. అలాగా మీరు అడిగిన ప్రశ్నకి నేను వస్తున్నా. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటే మనం మోక్షానికి వెళ్ళాలి. భగవత్ స్వరూపం సర్వాంతర్యామే, నేను కాదనలేదు. మీలోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు, ప్రతి ఒక్క అణువులో భగవంతుడు కూడా ఉంటాడు కదా. ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలనేది మీ భావన. ఎక్కడ ఉన్నా సరే బింబస్వరూపం కావాలి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే కాశీ వెళ్ళాలి. శివాలయం కాశీలో ఎలా ఉంటుంది, స్వామి ఎలా రూపంలో ఉన్నారు అనేది భక్తుల్లో ఒక భావన. అలాగే మనం భద్రాచలం వచ్చాం. భద్రాచలం రాముల వారు ఏకశిల మీద ఉంటారు, ఒంటిమిట్ట స్వామివారు ఏకశిల మీదే ఉంటారు. అంటే ఏ విధంగా గొప్పగా దిద్దారు, ఆ ప్రతిమా రూపం ఏమిటి, భగవంతుడు మనకు కనిపించకపోయినా ఆ రూపంలో ఆవిడని దర్శించుకోవాలనే భావనతో భక్తులు వెళ్తారు. నీకు ఇక్కడి నుంచి ఒక వస్తువు ఇస్తాను, దగ్గరికి వచ్చి తీసుకుంటావా, దూరం నుంచి అందుకోగలవా? అందగలిగితే అందుకుంటాం, లేదు అంటే దగ్గరకు వచ్చి తీసుకోవాలి. అంతే. భగవంతుడు కూడా ఎక్కడున్నా సరే దగ్గరికి వెళితేనే కానీ దాని యొక్క మోక్షం మనకు రాదు. ఎందుకు దేవాలయంకి వెళ్ళాలంటే వేదాలని శాస్త్రాన్ని బాగా ఉపాసన చేసి ప్రతి నిత్యం వేదమంత్రాలతో అనుష్ఠానం చేస్తారు కాబట్టి ఆ మూర్తిలో ఒక శక్తి అనేది వస్తుంది. అలాగే ప్రాతకాలంలో ప్రతి నిత్యం కూడా మూర్తి యొక్క దేవాలయం యొక్క శిఖరం మీద అమృత వర్షం కురుస్తుంది. ఆ అమృత తత్వం ద్వారా ఆ దేవాలయంలో ఉండే ప్రతిమ మూర్తి ఎవరైతే ఉన్నారో దాని మీద శక్తి బింబం ఎక్కువగా మారి ఆకర్షిస్తుంది. రెండవది ఏమిటంటే ఆ శక్తి, ఈ వేదమంత్రాలతో కూడుకునే శక్తిని భగవంతుడు భక్తులకు అందిస్తాడు. ఇప్పుడు దేవాలయం వరకు వెళ్తారమ్మా మీరు, దేవాలయంకి ఎందుకు చెప్పులు వేసుకొని వెళ్ళట్లేదు? దేవుడు కాబట్టి. మీకు కలిగిందా? అవును. మరి ఇక్కడంతా ఎందుకు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు? ఇది ఆఫీసు, ఇక్కడ రూల్స్ కాబట్టి కదా. అంటే మన కాలికి హాని జరుగుతుంది, నడుస్తున్న త్రోవలో ఏదో ఒకటి గుచ్చుకుంటుందనే భావనతో మీరు చెప్పులు వేసుకుంటారు. దేవాలయంలో ఎందుకు అంత ధైర్యంగా చెప్పులు విప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటున్నారంటే భగవంతుడు ఎదురుగా ఉన్నాడు, నన్ను కాపాడగలడు, నన్ను నేను రక్షించుకోగలను, ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి నాకు ఆ శక్తి ఉంది. ఆ భావన, భక్తి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే దేవాలయంకి వెళ్ళాలి. గురుగారు, ముఖ్యంగా పొరపాటున ఏమైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా, దిష్టి తగిలినా అలాంటి వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఆరా అనేది ప్రభావం పడుతుంది అంటారు. అది నిజమేనా? వాస్తవానికి నిజమే. ఇందాక మీకు చెప్పాను నేను, నమంత్రో జాగితే, మంత్రం ద్వారా అన్నీ వస్తాయి. శ్రవణైన మంత్రేన, మంత్రాన్ని శ్రవణించడం ద్వారా నెగిటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రెండవది, దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ భగవంతుడి కళ్ళు తెరుచుకొని దర్శించుకున్న మాత్రాన మనకి అన్ని శుభం కలుగుతాయి, అతీతమైన శక్తి మనకి వస్తుంది. కాబట్టి మనకి నెగిటివ్ కానీ మనలో ఉండే దోషాలను పోవాలంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, దేవాలయాన్ని సందర్శించాలి. ఓకే గురుగారు, మరి గుడికి వెళ్ళేటప్పుడు పాటించాల్సిన నియమాలు, అలాగే గుడిలో ఇప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది, గంట ఉంటుంది, వాటి యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. అంటే అందరూ నామమాత్రంగా అందరూ గుడికి వెళ్తే ధ్వజస్తంభం మొక్కాలి, ప్రదక్షిణ చేయాలి, గంట కొట్టాలి అని చేస్తూ ఉన్నాం, కానీ దానికి ఉన్న అసలైన ప్రాముఖ్యత అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి వివరించండి.
దేవాలయంకి వెళ్ళేటప్పుడు నియమం ఏమిటంటే, ప్రథమంగా దేవాలయంలో అడుగుపెట్టేయడానికి పురుషులు పంచ వస్త్రం కట్టుకోవాలి, ఉమ్, స్త్రీలు చీర కట్టుకోవాలి. ఉమ్, అడ్డకచ్చు అడ్డపంచ అంటారు స్త్రీలు కట్టుకోవటానికి. ఓకే. కట్టుకొని ఉమ్, జట వేసుకొని ఉమ్, నుదుటికి కుంకుమ పెట్టుకొని తలలో పుష్పాలు పెట్టుకోవాలి. ఉమ్, పురుషుడు ఏమిటి, పైన చొక్కా లేకుండా ఉమ్, కండువ ధోతి వేసుకొని పంచి కట్టుకొని దేవాలయ దర్శనంకి వెళ్ళాలి. ఉమ్, అదొక నియమం. రెండోది ఏమిటంటే, దేవాలయంలోకి వచ్చిన వెంటనే ఉమ్, దేవాలయ ప్రాంగణంలో ఉమ్, ద్వారం దగ్గర దేవతలకు దండం పెట్టాలి. ఉమ్, అక్కడ దగ్గర ఆ దేవతలు ద్వారం దగ్గర ఎందుకు దండం పెట్టాలి గురువుగారు అంటే, అక్కడ విజయ జయ అని ఇద్దరు దేవతామూర్తులు ఉంటారు. అవును గురుగారు. వాళ్ళ దగ్గర మనం అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలి. అందుకనే గడపకి ఇలా మొక్కేసి వెళ్తూ ఉంటాం. ఓకే వెళ్తుంది, గురు. వెళ్ళాలి, గడపకి దండం పెట్టుకొని వెళ్ళాలి. ఉమ్, ఓకే గురుగారు. రెండోది, ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉమ్, దేవాలయ నియమం. ఉమ్, సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ఆ పై పతాకం ఏదైతే దేవాలయం ఉందో ఆ ధ్వజస్తంభం యొక్క పతాకాన్ని దర్శించుకోవాలి. ఉమ్, దర్శించుకున్న తర్వాత దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఏమిటి ప్రథమ భాగంగా అంటే, గృహస్థాశ్రమం పొందేవాళ్ళు కొన్ని విధాలుగా ప్రదక్షిణ చేయాలి, ఉమ్, బ్రహ్మచారి ఒకలా చేయాలి, సన్యసించే వాళ్ళు ఒకలా చేయాలి. ఉమ్. అంటే ప్రదక్షిణ అంటున్నారు గురుగారు, లేకపోతే ప్రదక్షిణే చేయాలి. ఓకే. గృహస్థాశ్రమం పొందేవాళ్ళు దంపతులు భర్త ముందుగా ప్రయాణిస్తూ వెనక భార్య వెళ్తున్నారు, ఓకే గురు. 3 ప్రదక్షిణలు చేయాలి. ఉమ్, బ్రహ్మచారి ఏమిటి చేయాలి, 5 ప్రదక్షిణలు చేయాలి. ఉమ్. సన్యసించే వాళ్ళు అప్రదక్షిణ చేయాలి. అంటే గురుగారు అంటే మనం యాంటీ క్లాక్ తిరగాలి, ఓకే. క్లాక్ వైజ్గా వీళ్ళు తిరుగుతారు. ఉమ్, ఉమ్, ఉమ్. సన్యసించే వాళ్ళు అప్రదక్షిణకి వెళ్తుంటారు. ఓకే గురుగారు. శాస్త్ర ప్రమాణంలో కొంతమంది సన్యసించే వాళ్ళు ఏమిటి, అప్రదక్షిణ ఉంటుంది, ప్రదక్షిణ 16 సార్లు అప్రదక్షిణ చేయాలి, లేదంటే సవ్య ప్రదక్షిణ కూడా 16 సార్లు చేస్తారు. ఓకే గురు. దానికి ఒక నియమం ఉంటుంది అన్నమాట. ఉమ్, ఉమ్, అయితే ఈ ప్రదక్షిణ అయిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళి శివాలయం అయితే నందీశ్వరుడి యొక్క ఆజ్ఞ తీసుకున్నాం. ఉమ్, నంది యొక్క శృంగములు అంటే కొమ్ము ఉమ్, చూసి స్వామివారిని దర్శించుకొని గంట మ్రోగించాలి. ఆ గంట ఎందుకు మ్రోగించాలి అంటే, చాలామంది వెళ్ళి దేవాలయం టంగడంగడం కొట్టేస్తుంటారు, అవును గురుగారు. అదేదో గొప్పలాగా. ఉమ్, దేవాలయంలో గంటకు ఒక నియమం ఉంటుంది. అది గురుగారు. ఓంకార శబ్దరూపేణ గంటధ్వని భూషిత. ఉమ్, ఓంకారం అనే శబ్దాన్ని రావాలి మన చెవులో. ఉమ్, ఆ గంట మోగించేసరికి ఓం అనే శబ్దం ద్వారా భగవంతుడికి మనం వచ్చామనేది తెలుస్తుంది. అప్పుడు దేవతామూర్తి దగ్గరికి వెళ్ళి ఆ భగవత్ స్వరూపంలో ఉండే అర్చకుడు స్వామి వచ్చి గోత్రనామాలు అడిగి స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఇస్తారు. అప్పుడు వాళ్ళకి పూజ, మంచి చెడు ఏం కావాలనేది భగవంతుడు ఇస్తాడు. అదే దేవాలయంకి వెళ్ళే నియమం. ప్రథమంగా ఒకటి, ఏ నియమంగా వెళ్ళాలంటే మనసే మార్గం. చాలామంది క్వశ్చన్ వేస్తారు, మేము ప్రయాణం చేస్తున్నాం కదండి, అంటే బండి మీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తే దేవాలయంకి వెళ్తాం కదా అంటే, మనసే మార్గం. కాలు కడుక్కొని తలపైన 2 నీళ్లు చల్లుకొని వెళ్తాం. అంతే గురుగారు. అందుకే భగవంతుడికి అంటూ ముట్టు ఉండదు. నైస్ గురుగారు. మనం తెలిసి తప్పు చేయకూడదు, తెలియకుండా ఎన్నైనా వెళ్ళొచ్చు. అవును గురుగారు, కరెక్టే. అది వాస్తవం. గురుగారు, ఇప్పుడు చాలా మటుకు దేవాలయాలకు వెళితే అక్కడ దర్శనం మీరు అన్నట్టుగా అన్ని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి మాత్రమే వెళ్ళాలంటారు, అంటే ఎటు వెళ్ళకూడదు అంటారు. అలా ఎందుకంటారు? అలా పాటించడం వల్ల కలిగే లాభాలు అది కొంచెం తెలియని వాళ్ళ కోసం తెలియజేయండి గురుగారు. దేవాలయం దర్శనమైన ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే స్వగృహానికి చేరుకుంటే దాని యొక్క ఫలితం వాళ్ళ గృహంలో ఉంటుందని భావన. చెయ్యాలి కూడా, నియమం కూడా. ఎన్నో యాత్రలు తిరిగి వస్తారు, ఎన్నో దేవాలయాలు సందర్శించుకొని ప్రతి ఒక్క దేవతామూర్తిని కూడా దర్శించుకొని వస్తారు. కాబట్టి ఒక గుడి నుంచి ఇంకొక గుడికి అట్లా వెళ్ళొచ్చా గురుగారు? తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఓకే, అలా కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు గుడి నుంచి గుడికి వెళ్ళడం తప్పు కాదు. ఓకే, లక్షణంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే వీళ్ళు చేసుకునే మంచిని చేకూరుతని భావన భక్తుల్లో, అది తప్పేం కాదు. అలా చేయడం కూడా సనాతన ధర్మంలో ఉంది. ఓకే గురుగారు. అది ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు చాలా దూరాలు ఉంటాయి, 12 గంటలు 13 గంటల ప్రయాణం ఉంటుంది, అక్కడ రూమ్ తీసుకొని ఉంటారు. అప్పుడు కూడా ఇలాంటి మనకి బెనిఫిట్ అవుతుందా, ఇలాంటి లాభమే ఉంటుందా? ఎందుకంటే 12-13 గంటల ప్రయాణం అప్పుడు గుడి నుంచి వాళ్ళు తీసుకున్న రూమ్లోకి వెళ్తారు, ఇంటికి రారు.
సో అప్పుడు దానికి దీనికి సేమ్ ఉంటుందంటారా గురుగారు ప్రభావం? ప్రభావం అంటే వాళ్ళు ఉండే స్థలం ఏమిటి? పుణ్యస్థలం. పుణ్యస్థలం. వాళ్ళు ఏమనుకుని అక్కడికి ప్రయాణించారు? దర్శనం చేసుకోవడానికి. తీర్థయాత్రలు పుణ్యస్థలాలకు వెళ్తున్నారని వెళ్ళారు అవును గురుగారు. కదా. అవును. ఆ పుణ్యస్థలం నుంచి మళ్ళీ బయలుదేరి రూమ్కి వెళ్తున్నా, రూమే పుణ్యస్థలం. అవును గురుగారు. ఓకే. ఓకే. స్వామివారు ఉన్నారు. ఉదాహరణకి కాశీ అనే వెళ్ళాం అనుకోండి. కాశీలో స్వామివారిని దర్శించుకుంటాం, మళ్ళీ రూమ్కి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికో నదీ స్నానానికో వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ గై వెళ్తాం, గై నుంచి మళ్ళీ ప్రయోగ వెళ్తాం, ప్రయోగం నుంచి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. మళ్ళీ చేరుకునేది ఎక్కడే? గమ్యం గృహానికే. అవును గురుగారు. సో అక్కడ మామూలుగా రెంట్కి తీసుకొని ఉన్నా కూడా అది పుణ్యక్షేత్రం కాబట్టి ఆ ప్రభావం అలాగే ఉండి మన గృహంలోకి పుణ్యం వస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే వాసుదేవ.